ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనందరికీ దేవుడు దయచేశాడు. ఈరోజు మిమ్మల్ని కలుసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నింపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమంతా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. యేసు ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు, యేసు. అన్ని నామములు కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమం గల అధికారము గలవాడానికి స్తోత్రం.
రెండు చేతులు పైకెత్తి ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Lord, Yeshua. కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా, యేసు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మంచిది అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిని చూచి మంచిది అని చూశాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించి మంచిది అని చూశాడు. జలచరములను చూచి మంచిది అన్నాడు. సమస్తాన్ని మంచిది 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 అని చెబుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మంచిది ఏంటి? చాలామంది ఈరోజు మంచిది కాదు, ఈ టైం మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా ఉండడం మంచిది కాదు అని ఎంతోమంది మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తే దేవుడు సృష్టించిన సృష్టి మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడే ఆ మాట పలికాడు. ఇక రెండో విషయానికి వస్తే, దేవుడు కొర్నేలికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో దేవదూత వచ్చి చెప్తున్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి, నువ్వేమీ భయపడక్కర్లేదు అని చెప్పి, నీవు యొప్పేకు మనుషులను పంపించి సీమోను అనే ఒక చర్మకారుని ఇంట పేతురు అనే వ్యక్తి దిగాడు, ఆ వ్యక్తిని మీరు పిలిపించండి అని చెప్పేసి చెప్పగా, ఇద్దరు
పనివారు సీమోను అనే చర్మకారుని ఇంటికి వెళ్ళి పేతురుని పిలిచారు. పేతురు ఎప్పుడైతే అక్కడికి పిలువబడ్డాడో కొర్నేలి ఆ దైవజనుడు వచ్చాడు అని ఎరిగి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం, నీవు వచ్చినది మంచిది అని చెప్పటం మనం చూస్తున్నాం. ఇక్కడ సృష్టి మంచిది, రెండవది దైవజనుడు వచ్చినది మంచిది. దైవజనుడు వస్తే ఏం చెప్తాడు? దైవజనుడు దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని బోధిస్తాడు. అలాగే దైవజనుడు దారి చూపిస్తాడు. దైవ వాక్యాన్ని బోధిస్తాడు, దారి చూపిస్తాడు, దరి చేరుస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి దారిద్ర్యం పోయే మార్గాన్ని ఉపదేశిస్తాడు. దైవజనుడు వచ్చింది మంచిది అని అంటే అవును, నిజమే. అతడు వచ్చి దేవుని రక్షణ ప్రణాళికను సుస్పష్టంగా కొర్నేలి ఇంటి వారికి బోధించినప్పుడు వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. ఇలా రక్షణలోనికి వచ్చినటువంటి ఈ కొర్నేలి ఇంటి వారిని బట్టి, అక్కడ ఉన్నటువంటి తన పరివారం అందరిని బట్టి కూడా దేవునికే మహిమ కలిగింది. దేవుని దూత వస్తే గొప్ప కాదు నీ దగ్గరికి, లేక నీకు దర్శనం వస్తే గొప్ప కాదు, ధర్మ కార్యాలు చేస్తే గొప్ప కాదు. దేవుని సేవకుడు వచ్చినందువల్ల, ఆయన వివరించి చెప్పినటువంటి సందేశం వల్ల నీవు పొందిన రక్షణ మంచిది. అది మంచి రాజ్యానికి బాట వేస్తుంది, మంచి రాజ్య పౌరుడిగా నిన్ను చేస్తుంది. ఆ రాజ్యములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తావు, మరణములో నుంచి జీవములోనికి దాటుతావు, శాపములో నుంచి ఆశీర్వాదములోకి అడుగు పెడతావు. నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ సత్యాన్ని ఒక్కసారి మీరు గమనించినట్లయితే, దేవుని సేవకుడు వచ్చాడు, రక్షణ మార్గాన్ని చెప్పాడు, రక్షణ వాళ్ళు పొందుకున్నారు, వాళ్ళ జీవితము పావనమైంది, వారి జీవితంలో మంచి జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సృష్టి మంచిది, దైవజనుడు వచ్చింది మంచిది. 92వ కీర్తన మొదటి వచనములో, మహోన్నతుడా నీ నామం కీర్తించడం మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు మూడవది, దేవుని కీర్తించుట మంచిది, దేవుని ఆరాధించుట మంచిది. దేవుని సందులో పాటలు పాడడం, దేవుని ఆరాధించడం, దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని కనపరచడం, చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం, అలాగే మోకరించడం, చక్కగా నోరు తెరిచి నోరారా పాడడం, మనసారా దేవుని స్తుతించడం, హృదయపూర్వకంగా దేవుని కనపరచడం, ఇవన్నీ కూడా మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తుతి ఎందుకు మంచిదో చెప్తాను. స్తుతి ఏం చేస్తుందో తెలుసా? మార్గమంతా కూడా గమ్యగోచరంగా ఉన్నప్పుడు స్తుతి మాత్రమే నువ్వు చెప్పడం ప్రారంభిస్తే కొంతసేపటికి నీ మనసు కుదుటబడి, నీ మనసు స్థిమితపడి నువ్వేం చేయటం ప్రారంభిస్తావంటే సరైన రీతిలో ఆలోచించటం, సరైన రీతిలో పని చేయడం, సరైన రీతిలో మన దృష్టిని కేంద్రీకరించడం, సరైన విధానంలో సాగిపోవడానికి వీలు కలుగుతుంది. ఒకానొక దినమున ఎంతో భయంకరమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తున్నాను. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నానో దేవుడు ఏం చేశాడంటే, స్తుతి ద్వారా దేవుడు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని చేంజ్ చేశాడు. అవును, నిజమే దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో పరిస్థితి బాగులేదు కదా, మీ ఇంట్లో స్థితిగతులు బాగులేవు కదా, ఇంట్లో అంతా కూడా అశాంతిగా ఉంది కదా అని అంటే, పాస్టర్ గారు కొంచెం వాటర్ ఇవ్వండి అని అంటే, కొంచెం ఆ వాటర్ తీసుకుని మా ఇంట్లో చల్లుకుంటాను, కొంచెం వాటర్ ఇవ్వండి అంటే, వాటర్ కాదు అక్కడ చల్లాల్సింది. పోనీ ఆయిల్ ఇవ్వండి పాస్టర్ గారు, మా ఇంట్లో ప్రతి డోర్కి, ప్రతి దర్వాజకి, కిటికీకి అన్నిటికీ రాసేస్తాను నేను ఆయిల్ అని చెప్పేసాను. ఆయిల్ కాదు కావాల్సింది అక్కడ. నీ నోట్లో నుంచి కావాల్సింది ఏంటంటే, రావాల్సింది ఏంటంటే స్తుతి రావాలి. ఎప్పుడైతే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 అని చెప్తావో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంట్లో ఉన్నటువంటి
గట్టిగా నోరు తెరిచి, మనసులో చెప్పడం అని కాకుండా నోరు తెరిచి నీకు వినబడేటట్టుగా దేవుని స్తుతించడం ప్రారంభిస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి, అసమాధానం ఇట్టే తొలగిపోయి అక్కడ సమాధానం, అక్కడ నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే ఎండ తీవ్రంగా ఉంటుందో ఆ తీవ్రంగా ఉన్నటువంటి ఎండ తట్టుకోలేక బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఒక్కసారి మేఘం అలుముకొని కమ్ముకొని అక్కడ గొప్ప నీడ వచ్చి ఆ తర్వాత అక్కడ చల్లటి గాలి వీసినట్టుగా నీ ఇంట్లో పరిస్థితి మారిపోతుంది. సృష్టి మంచిదే, దైవజనుడు రావడం మంచిది. ఎందుకంటే దైవజనుడు రక్షణ సువార్తను చెప్పడం వల్ల అది మనకు పరలోక రాజ్య ప్రాప్తి కలిగిస్తుంది కాబట్టి మంచిది అది. ఆ తర్వాత ఈ రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా భూమి మీద చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, తన గురుతర బాధ్యత ఏంటంటే, మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని స్తుతించాలి. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అవును, జీవితం అంతా సమస్యలే, కష్టాలే, ఇరుకులే, ఇబ్బందులే. దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు తొలగిపోతాయి. గొప్ప నెమ్మది మనకు కలుగుతుంది. మనకు అండగా, మనకు కొండగా, మనకు తోడుగా, మనకు నీడగా, మనకు ఆశ్రయముగా, మనకు దుర్గముగా దేవుడే ఉండి మనల్ని నడిపిస్తాడు. అలా గొప్ప నడిపింపును కలిగినటువంటి వారమై మనమందరం కూడా ఆ జీవము గల దేవుని అడుగు జాడల్లో నడుస్తూ ఆయన కొరకు జీవించటానికి, ఆయన అడుగు జాడల్లో సాగిపోవడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరచుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మేము ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం. మీరు సృష్టించిన సృష్టి మంచిది అని మీరు చెప్పారు. రెండవదిగా దైవజనుడు వచ్చింది మంచిది అని కొన్నేళ్ళు గుర్తుపట్టాడు. మేము కూడా మా ప్రభువా, దైవజనుడు ప్రార్థనా పోరాటము ద్వారా మా ఇంటిలో అడుగు పెట్టి మాకు వాక్యాన్ని బోధిస్తుండగా ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి బిడ్డలకు మంచి జరగడానికి సహాయం చేయండి. రక్షణ నీ బిడ్డలకు ప్రసాదించండి. నిన్ను స్తుతించుటే బహు మంచిది కాబట్టి ఆ మంచి కార్యాన్ని చేస్తూ మహిమగల దేవా, నిన్ను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా బ్రతుకులను పరిపూర్ణంగా మార్చివేసి కృప మాకు దయచేసి నీ ఆత్మకార్యం జరిగించి దీవించుమని సర్వకృపానిధి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందిన మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే దయచేసి ఇది అనేక మందికి మాటలు షేర్ చేయాల్సిందని మనవి చేస్తూ మరొక అద్భుతమైన సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.